హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సహస్రానాన్ని. ఈరోజు ఏంటి అంటే నేను మీకు మా పెరట్లో ఉన్న చెట్లు చూపెడతాను. ఇదేమో చుక్క కూర, ఇదంతా చుక్క కూరనే. మధ్యలో ఇలా తోటకూర మొలిచింది, ఇదిగోండి చూడండి. నెక్స్ట్ కొత్తిమీర చెట్టు, ఇవన్నీ కొత్తిమీర తోటకూర చెట్టు. ఇదిగో కొత్తిమీర మొత్తం పువ్వు వచ్చిందండి. ఇదిగో చూడండి ఒకసారి, ఇదిగోండి. ఇది మొత్తం కొత్తిమీరనే, వైట్ కలర్ పువ్వులు ఉన్నాయి కదా, ఇది మొత్తం కొత్తిమీరనే. అది 4 days బ్యాకే నాటాము, ఇంత పెద్ద మొలిచాయి. నెక్స్ట్ ఏంటి అంటే వంకాయ చెట్టు అండి. మొలుస్తాయో మొలవయో అని పెట్టి చూసాము మేము, మంచిగా మొలిచాయి. ఇక్కడ పిందెలు కూడా వచ్చాయి చూడండి. ఇదొకటి, ఇంకా ఇది బుల్లి పిందండి, ఇదొకటి. ఇంకా ఇక్కడ రాలేదు అండి, ఇదిగో ఇక్కడ ఒకటి వచ్చింది. బుల్లి అంటే బుల్లి పింద. నెక్స్ట్ మనము ఈ చెట్లోకి వెళ్దామంటే ఇది బీరకాయ చెట్టు అండి. ఇవి 2 నాటాము మేము. నెక్స్ట్ మిరపకాయ చెట్టు అండి, మేము మొన్ననే పెట్టాము దొయ్యలు చేసి. ఇవన్నీ మిరపకాయలు అక్కడి నుంచి ఇక్కడి వరకు దొయ్యలు చేసుకుంటా ఇవన్నీ మిరపకాయ పెట్టాము. మధ్యలో మేము చేసే కాడ ఇవి మొలిచాయండి. నెక్స్ట్ సీతాఫలం చెట్టు అండి, ఇక్కడ మేము చూసుకోలేదు, ఇవి మొలిచాయి. ఇదిగోండి మా అమ్మమ్మ మొత్తము ఇవాళ మొత్తం గడ్డి పీకేస్తా ఎట్లయినా అనేసి పీకేస్తుంది. ఇంకా వంకాయ చెట్లు అక్కడ చాలా ఉన్నాయండి, వెళ్ళి చూద్దాము. ఇదిగోండి వంకాయ చెట్లు, ఇక్కడ బుల్లి వస్తుంది. ఇంకా ఎక్కడంటే ఇక్కడ ఒకటి ఉండేనండి, ఇదిగోండి 3 పిందెలండి. ఇదిగోండి 4, ఇదొకటి, ఇదిగోండి ఇదొకటి అండి. ఇంకా ఎక్కడున్నాయో చూడాలండి. ఇప్పుడే పుడుతుంది, ఇగో మొలక వస్తుందండి. నెక్స్ట్ అంతేనండి. అక్కడ వంకాయ చెట్టు ఇంకొకటి ఉంది, ఇక్కడ తోటకూర చెట్టు వచ్చిందండి. ఇదిగోండి వంకాయ చెట్టు. ఇక్కడ మస్తు పెద్దగా అంటే ఇట్లా వంకాయలు కాచాయండి. ఇదిగోండి ఇక్కడ బుల్లి పింద వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేస్తే ఆవాల చెట్టు అండి. ఇది ఆవాల చెట్టు, ఇదిగోండి ఇది కూడా ఆవాల చెట్టేనండి. నెక్స్ట్ ఏంటి అంటే ఇది బంతి చెట్టు అండి. బంతి చెట్టు మొత్తం ఖరాబ్ అయిపోయింది. నేను మీకు బంతి చెట్టు చూపిస్తాను, ఇలా పువ్వులు పెరుగుతున్నాయండి. నెక్స్ట్ వచ్చేసి రామచిలుకల చెట్టు, అంటే అదే టమాటా చెట్టు అండి. ఇక్కడ రామచిలుకలు చిన్న వేస్తున్నాయి. నెక్స్ట్ గుమ్మడికాయ చెట్టు అండి. గుమ్మడికాయ చాలా కష్టమే, వెయిట్ మీకు ఒక చూపెడుతున్నాను. ఇదిగోండి గుమ్మడికాయ చెట్టు అండి, ఇది గుమ్మడికాయ చెట్టు. నెక్స్ట్ మీకు మైదాకు చెట్టు, మొన్ననే మా పక్కింటి అక్క వచ్చి తెంపుకెళ్ళింది ఇంకొక మైదాకు చెట్టు. ఇది మైదాకు చెట్టు అండి, ఇలా మీకు కనబడేది డో పెట్టుకుని. ఇది ప్రొమగనేట్ చెట్టు, ఇది ప్రొమగనేట్ ఒక్కటే నాటింది. ఇది ప్రొమగనేట్ చెట్టు అండి. నెక్స్ట్ ఇది నార్మల్ చెట్టే. నెక్స్ట్ మీకు చూపెడతాను, 1 minute, నేను అటు వెళ్తున్నాను. నేను ఇవి నాటానండి. నేను చిన్నగా దొయ్య చేసి ఫస్ట్ పెట్టాను. ఇక్కడ ఒక చెట్టు నాటిందండి బెండకాయది, అది పీకేసాక కావచ్చు. ఇదిగోండి ఇక్కడ మిరపకాయ చెట్టు పెట్టాను. మొత్తం నేను చుక్కకూర పెట్టాను. చుక్కకూర కొత్తిమీర, అంటే ఇల్లొక్క చుక్కకూర కొత్తిమీర అట్లా పెట్టానండి. చాలా బాగా మొలిచాయండి. ఇంకా నేను బెండకాయ చెట్లు పెట్టానండి. యాక్చువల్లీ నేను మొత్తం ఎన్ని దొయ్యలు చేశానంటే 4 దొయ్యలు చేశానండి. ఇలా ఇంకేం పెట్టలేదు, మొన్ననే చేశాను. ఇవాళ నీళ్లు పట్టి పెట్టాలండి.
ఇంకోండి బెండకాయ చెట్టు అండి, దాని పక్కకే ఆవాల చెట్టు మొలిచింది, చాలా బాగా మొలిచిందండి. పెట్టింది మొన్ననైతే. ఇదిగోండి చిన్న 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 ఈ బెండకాయ మొలకలు కూడా వచ్చాయండి బెండకాయ చెట్టుకి. ఇదిగోండి చూడండి, దీనికి ఇంకొకటే వచ్చిందండి. ఇంకా మీకు మా నిమ్మకాయ చెట్టు దగ్గర చూపెడతా పదండి. నిమ్మకాయ చెట్టు దగ్గరికి వెళ్దాము. ఇదిగోనండి నిమ్మకాయ చెట్టు. మా మామయ్య మొత్తము కట్ చేశాడు. ఇవి నిమ్మకాయలు కట్టలన్నీ అక్కడ అంట పెట్టిండ్రు. పత్తి చెట్లు కూడా ఉండే కానీ పత్తి చెట్లు పీకేశారు. అక్కడనే చిక్కుడుకాయ చెట్లు పెరిగాయండి. ఇగో మీకు చూపెడతాను కదండి. అంటే తీగలు పారాయండి. ఇగో మీకు ఇటు చూపిస్తాను. ఇటు చాలా ఉన్నాయి. అంటే మా అమ్మ మొన్ననే తెంపేసింది. ఇదిగోండి ఇదే మాది. మా పెద్దమ్మ వాళ్ళ అరటి చెట్టు, అరటికాయలు చాలా బాగుంటాయి అవి. ఇదే అరటి చెట్టు అండి. అయిపోయిందండి. ఇక్కడ మష్రూమ్స్ ఉండే, ఇప్పుడు అయిపోయాయి. అంటే ఎవరెవరు వచ్చి వెళ్ళారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా క్లిక్ చేయండి. మీకు నచ్చితే మీరు ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. బాయ్ బాయ్.